హలో అండ్ వెల్కమ్ టు టీఆర్ఈటీ. అనేక భారీ అంచనాల మధ్య అలాగే అక్కినేని అభిమానుల హంగామా మధ్య ఇవాళ తండేల్ రిలీజ్ అయింది. అయితే అటు నాగ చైతన్య కావచ్చు, సాయి పల్లవి కావచ్చు, చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్లతో ఆకట్టుకున్నారు అని అటు డైరెక్టర్ కావచ్చు, ప్రొడక్షన్ గీతార్ట్స్ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు చాలా ఇంటర్వ్యూస్లోది. మరి అంచనాలు అందుకుందా? ఎలా ఉంది మూవీ? ఈ వివరాలన్నీ చెప్పడానికి, సినిమా రివ్యూ మనకు చెప్పడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు. అప్పాజీ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే రమణ గారు. సార్, తండేల్ ఎలా ఉంది? ఏమిటి సంగతి? అభిమానుల అంచనాలను అందుకుందా లేదా? అభిమానుల అంచనాలు అయితే పూర్తి స్థాయిలో అందుకుందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే నాగ చైతన్య కెరీర్లోనే ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు నాగ చైతన్య. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రాణం పెట్టేశాడు. మనం పబ్లిసిటీలో మనం ఎలాగైతే అతను ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు చెప్పాడు అన్నది ఎలా చెప్పగలిగాడు అనే దానికి ఇది ఒక దీనిలాగా అనిపిస్తుంది మనకి. అంటే తను ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు. ఆ సినిమా కోసం తను నిజంగా చాలా ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేశాడు. నాకు తెలిసి నాగ చైతన్య కెరీర్లో అన్ని సినిమాల్లో కంటే కూడా ఈ సినిమా కోసం తను ఎక్కువగా కష్టపడ్డాడు. అంటే తన మేకోవర్ కానీ ఆన్ స్క్రీన్ ఎట్లా అనిపించింది? స్లాంగ్ పరంగా కొంత చిన్న ఇది అనిపిస్తుంది తప్ప మిగతా పర్ఫార్మెన్స్ పరంగా అతను 100కి 100 మార్కులు కొట్టేస్తాడు. ఇక సాయి పల్లవి పర్ఫార్మెన్స్ గురించి మనం పెద్దగా ప్రత్యేకించి చెప్పుకోవడానికి ఏముంటుంది? ఆమె బేసిక్గా మంచి పర్ఫార్మర్ కదా. అయితే ఈ సినిమా వరకు నాకేమనిపించిందంటే ఆమె కాస్ట్యూమ్స్ విషయంలో కానీ, డాన్స్ విషయంలో కానీ, మేకప్ విషయంలో కానీ ఇంకొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేదని అనిపించింది నాకు. నాగ చైతన్య వరకు మనం అసలు అతని క్యారెక్టరైజేషన్ కానీ, అతని యాక్టింగ్ కానీ వంక పెట్టడానికి అసలు లేదు. కొంచెం స్లాంగ్ అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు అతను శ్రీకాకుళం యాస నేర్చుకోవడం కోసం ఎంతో కష్టపడ్డాడు. అది దాని పరంగా యాస పరంగా కొంచెం ఎక్కడైనా 1-2 చోట్ల మనకి ఇదేమైనా అనిపిస్తుంది తప్ప నాగ చైతన్యకి వంక పెట్టడానికి ఏమీ లేకుండా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. సాయి పల్లవి విషయం వచ్చేసరికి అంటే నాకు అనిపించిందో ఏంటో వ్యక్తిగతంగా ఆ అమ్మాయి కాస్ట్యూమ్స్ విషయంలో కానీ, డాన్స్ విషయంలో కానీ, ఈ మేకప్ విషయంలో కానీ కొంచెం ఇంకొంచెం బాగుండేదని అనిపించింది అనమాట. అండ్ మేకింగ్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయి సార్? అంటే మరీ వాళ్ళు చెప్పినట్టు 80 కోట్లు 70 కోట్లు అయిందంటే కొంచెం అతిశయోక్తి అనిపిస్తుంది. కానీ బాగా మేకింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం వెరీ గుడ్, చాలా బాగున్నాయి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రొడక్షన్ పరంగా అది ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, పాటలు హైలైట్స్ ఏంటి సార్? నేను లాస్ట్లో అడగబోయేదానికి ఇప్పుడే చెప్పేశారు నాకు. ఖచ్చితంగా దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అతని బాణీలు కానీ, మ్యూజిక్ కానీ రెండు కూడా మనం హైలైట్ అని చెప్పచ్చు. అంటే నాగ చైతన్య పర్ఫార్మెన్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవి ఖచ్చితంగా సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్స్. సార్, వాట్ అబౌట్ చందు మొండేటి? అసలు చాలా సక్సెస్ బాటలో ఉన్నాడు. అవును, కార్తికేయ 2 తర్వాత వచ్చిన సినిమా. అంటే ఒక డైరెక్టర్గా అతను కూడా బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేశాడు. యాక్షన్ బ్లాక్స్ కానీ ఇవన్నీ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. కానీ కథ పరంగా అంటే శ్రీకాకుళంలో నిజంగా జరిగిన ఒక యథార్థ ఘటన ఆధారంగా చేసుకుని తీశారు. దాన్ని కొంచెం సినిమాటిక్గా మలుచుకోవడంలో కొంత తడబడ్డాడేమో అని నాకు అనిపించింది. అంటే ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది ఇంకొంచెం అంటే అక్కడ ఒరిజినల్గా అలాగే, కానీ ఏంటంటే ఈ తరహా సినిమాలు అంటే ఇక్కడ ఏంటంటే అనుకోకుండా వేటకి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయిని రక్షించడం కోసం చేసే ప్రయత్నంలో పాకిస్తాన్ బోర్డర్ దాటడం, వాళ్ళు అరెస్ట్ చేయడం ఇలా ఉంటుంది. స్టోరీ కూడా ముందు చెప్పేశారు. అవును. అయితే ఆ క్రమంలో అది ఎక్కడ ఒక రోజాని పోలిక తీసుకొస్తారేమో అన్న దీంతో అలా కాకుండా వేరే రకంగా దాన్ని ట్రీట్మెంట్ అది చేయడం, న్యాచురల్గా దాన్ని ట్రీట్ చేయాలని ప్రయత్నం చేశాడు. అంటే బాగానే చేసినప్పటికి కూడా ఇంకొంచెం బాగా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. అలాగే నిడివి కూడా దాదాపు ఇది 2 గంటల 34 నిమిషాలు 40 నిమిషాలు ఉంది. బాగా పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్. పెద్ద సినిమాని కాదు, అది ఇంకొంచెం 15-20 మినిట్స్ ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది అనమాట. అంటే మనకి ఏదైతే పాకిస్తాన్ ఎపిసోడ్ ఉందో అది ఎక్కువ సాగదీయకుండా దాన్ని చేసి ఉంటే ఇంకా బాగుండేదని నాకు అనిపించింది. సార్, 2 విషయాలు. ఒకటి, అబ్బా అనిపించే సన్నివేశాలు, ఆ సీన్స్ సూపర్ అదిరిపోయిందనే బ్లాగ్స్, అండ్
బా ఏంటి ఇంత ఇలా ఉంది అనే సీన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే హై మూమెంట్స్ డెఫినెట్గా ఉన్నాయి. నాగ చైతన్య సాయి పల్లవి మధ్య ఉండే ఇది అవి ఉన్నాయి. అలాగే ఇందాక నేను చెప్పినట్టు యాక్షన్ బ్లాక్స్ ఒక రేంజ్లో తీసాడు. అలాగే కొన్ని అంటే చెప్పాను కదా ఇందాక పాకిస్తాన్ ఎపిసోడ్లో అలా తీయకుండా ఉంటే బాగుండేదేమో అని అనిపించేలాగా కూడా కొన్ని అంటే కొంతమంది ఇబ్బంది పెట్టే సన్నివేశాలు అయితే ఉన్నాయి. ఇబ్బంది అని కాదు, కొంతమంది అంటే సెన్సిబుల్గా ఆలోచించే వాళ్ళు ఇది వాళ్ళు కొంత ఇబ్బంది పడేలాగా ఉందేమోనని నాకు అనిపించింది. అంటే కొన్ని అండ్ సార్ వీళ్ళు డైరెక్టర్ కానీ అలాగే ఈ ప్రొడక్షన్ మన గీతార్ట్స్ వాళ్ళు కానీ చెప్పిన దాని ప్రకారం చూస్తే స్టోరీలో ఎమోషన్స్ చాలా ఎక్కువగా క్యారీ చేసామని చెప్పారు వాళ్ళు. అదంతా కనిపించిందా మనకు ఆన్ స్క్రీన్? అంటే ఉన్నాయి ఎమోషన్స్, అవి డెఫినెట్గా ఉన్నాయి. లవ్ స్టోరీ కాబట్టి అవి కూడా ఎమోషన్స్ అన్నీ బాగానే క్యారీ చేసినప్పటికి కూడా ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది కొంచెం ఇంకా స్ట్రాంగ్గా ఉంటే సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఉండేదని నాకు అనిపించింది. అండ్ వాట్ అబౌట్ కో ఆర్టిస్ట్స్ వాళ్ళు, అంటే సపోర్టింగ్ ఆర్టిస్టులు కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ల పరంగా అంటే స్టోరీలో మిళితమై వాళ్ళు రావడం ఇవి ఎట్లా అనిపించేది? మిగతా వాళ్ళందరూ కూడా క్యారెక్టర్ తగ్గట్టుగా, ఇప్పుడు మహేష్ నాకు తెలిసి ఎక్కువ మంది మనకు తెలిసిన వాళ్ళు లేరనుకుంటున్నాను నేను. మహేష్ అనే ఒక అబ్బాయి ఉంటాడు కదా, ఆ అబ్బాయి క్యారెక్టర్ డిజైనింగ్ జబర్దస్త్. మహేష్ మామూలుగా ఇప్పుడు ఈ రంగస్థల మహేష్ అంటే అతని పర్ఫార్మెన్స్ అది బాగానే ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళంతా ఫెమిలియర్ ఆర్టిస్టులు లేరేమో అని నాకు కాదు. తమిళ్ ఇవన్నీ ఒక పాన్ ఇండియా సినిమా లాగా చేయడం వల్ల కొంత అలాగేనా చేసి సార్ జనరల్గా ఒక అంటే కొత్త సినిమా వస్తుంది పాన్ ఇండియా కొంచెం హడావుడి చేస్తున్నప్పుడు, అంటే ఒక స్టార్ హీరో ఉన్నప్పుడు మొదటి 3 days కోసమే కలెక్షన్స్ కోసమే ఈ హడావిడంతా అనేటువంటిది మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే ఆ సందర్భం ఏమన్నా ఈ సినిమాకి మీకు ఏమైనా అనిపించిందా? దాన్ని మనం తప్పు పట్టలేం కదా. మొదటి 3 రోజుల్లోనే వసూలు చేసుకోవాలని ప్రయత్నం చేయడం, దానికోసం అంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు, చాలా అమౌంట్ పెట్టారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు మనం ఎప్పుడు చెప్పుకుని ఉంటాం, ఒకప్పట్లాగా 100 రోజులు 50 రోజులు ఆడే పరిస్థితి లేదు కదా. కాబట్టి మొదటి 3 రోజుల్లోనే దాన్ని వెనక్కి తెచ్చుకోవాల్సిన ఇది ఉంది. దానికోసం అని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నాన్ని మనం ఖచ్చితంగా తప్పుపట్టలేము. అండ్ ఒక 3 కీలకమైన విషయాలు మాట్లాడుకుంటే, హీరో ఎంట్రన్స్ కానీ అంటే జనరల్గా సగటు ఆడియన్ కూర్చుని థియేటర్లో చూస్తుంటే బాగా ఇంప్రెస్ అయ్యే సన్నివేశాలు హీరో ఎంట్రన్స్ సన్నివేశం కానీ, ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, ప్రీ క్లైమాక్స్ కానీ, అండ్ ఆల్సో క్లైమాక్స్, ఇవి ఎలా వచ్చేసారు, ఎలా ఉన్నాయి? బాగున్నాయి. అంటే నాగ చైతన్య ఎంట్రన్స్ అది ఒక ఫైట్ తోటి ఉంటుంది, అది చాలా అద్భుతంగా చేశాడు. అది చెప్పాను కదా, నాగ చైతన్య పర్ఫార్మెన్స్ వరకు అసలు వేలు పెట్టడానికి లేకుండా అతను ప్రాణం పెట్టేశాడు. వాట్ అబౌట్ ఇంటర్వెల్ బ్యాంక్ సార్? ఇంటర్వెల్ బ్యాంక్ కూడా ఆసక్తిగానే ఉంటుంది. అలాగే ఎలాగో క్లైమాక్స్ ఏదైతే ఉందో ఆ క్లైమాక్స్ కూడా, అంటే మనం కొంత ఆడియన్స్ కొంత గెస్ట్ చేసేలాగా ఉన్నప్పటికీ కూడా దానిలోనే వీలైనంత వరకు ఇంట్రెస్టింగ్గా చూపించే ప్రయత్నం చేశాడు. అండ్ సార్ మీకు సాయి పల్లవి గురించి మాట్లాడుకుంటే, ఆ అమ్మాయి ప్రతి సినిమాలో కూడా ఖచ్చితంగా ఒక ఐకానిక్ డ్యాన్స్, అంటే ఒక మోడల్ లాగా ఒక మంచి డ్యాన్స్ బీట్ అయితే ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. అన్డౌటెడ్లీ అద్భుతమైన డాన్సర్ అమ్మాయి, అద్భుతమైన పర్ఫార్మర్ ఆల్సో. మరి అలాంటివి ఏమన్నా ఇందులో చెందుముండేటి? అంటే డాన్స్ పర్ఫార్మెన్స్ అది ఆ అమ్మాయిది బాగానే ఉంటుంది. కానీ అంటే ఇప్పుడు ఆ అమ్మాయి జాలరీ సంబంధించిన ఫ్యామిలీ కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అమ్మాయి కాస్ట్యూమ్స్ అవి డిజైన్ చేశారు. అదే ఇందాక నేను చెప్పాను కదా, ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్లో ఇంకొంచెం శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది. అంటే అది నా పర్సనల్గా నాకు అనిపించి ఉండొచ్చు, అది ఒకటి అనిపించింది. అలాగే డాన్స్ మూమెంట్స్ కూడా ఆ అమ్మాయి స్టామినాకి తగ్గట్టుగా లేవేమోనని అనిపించింది. ఏదో 1-2 చోట్ల మనకి అనిపిస్తుంది అది భలే ఉన్నాయని తప్ప ఓవరాల్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, అంటే నాగ చైతన్య ఎక్కడ మళ్ళీ తగ్గుతాడు అన్నట్టుగా కూడా ఆమెకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల కూడా మనకు అలా కనిపించదు అన్నమాట. ఎస్ సార్. అండ్ సార్ మనం సినిమా చూస్తున్నప్పుడు ఆల్రెడీ లవ్ స్టోరీలో వీళ్ళిద్దరు కాంబినేషన్ చూసాం మనం. సో మళ్ళీ మనకు అది రెప్లికా లాగా మళ్ళీ ఆ సీన్స్
అలా గుర్తొచ్చి ఎమోషన్గా ఏమైనా ప్రేక్షకుడు ఏమైనా కనెక్ట్ అవుతాడా? అలాగే ఉండదు, కానీ వాళ్ళిద్దరి మధ్య సీన్స్ అయితే బాగుంటాయి. కొన్ని రొమాంటిక్ యాంగిల్లో వాళ్ళిద్దరి మధ్య ఉండే కొంత ఇంటిమేట్ సీన్స్ అవి చాలా బాగుంటాయి. చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే ఈ మధ్య దేవిశ్రీ ప్రసాద్ బాగా తగ్గాడు. అఫ్ కోర్స్ పుష్ప 2కి ఇచ్చినా కూడా చాలా కాంట్రవర్సీస్ అవన్నీ మనం చూసాం. తమన్ చాలా వేగంగా దూసుకెళ్ళిపోతున్నాడు, అంటే చాలా సినిమాలకి తమన్ చేస్తున్నాడు. సో ఈ సినిమా మళ్ళీ మరొక భయంకరమైన కంబ్యాక్ అనుకోవచ్చా దేవిశ్రీకి? ఆ టైప్ ఆఫ్లో బాగుందా? అంటే భయంకరమైన కంబ్యాక్ కాకపోయినా కూడా తను పూర్తి న్యాయం చేశాడు. అంటే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఎంట్రీ ఇచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? దాదాపు ఒక 25 years. 25 years నుంచి ఒక మ్యూజిక్ డైరెక్టర్ నంబర్ 1 పొజిషన్లోనో టాప్ 5లో ఉండడం అన్నది మామూలు విషయం కాదు కదా. నంబర్ 1 అని కూడా చెప్పొచ్చు. ఐ థింక్ 25 years ఉండదు అనుకుంటున్నాను సార్. లేదు, ఎప్పుడు దేవి ఫస్ట్ మూవీ. అంటే నాకు తెలిసి ఇళయరాజా కూడా అన్ని సంవత్సరాలు ఉన్నాడో లేదో, అంటే ఒకరితో పోల్చడానికి కాదు, కానీ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఎస్ రాజేశ్వరరావు, కే మహాదేవన్ ఇటువంటి లెజెండరీ డైరెక్టర్స్ వాళ్ళు చివరి వరకు కూడా అద్భుతాలు చేస్తూనే ఉన్నారు సంగీతంతో. అలాగే దేవిశ్రీ ప్రసాద్ కూడా అంటే ఎక్కువైపోవడం వల్ల అసైన్మెంట్స్, ఈ సినిమాలు ప్రాజెక్టులు ఎక్కువైపోవడం వల్ల అయినా కొంత తగ్గి ఉండొచ్చు 1-2 ఇది. కానీ ఈ సినిమాకి తన వరకు పూర్తి పెట్టడానికి ఏం లేకుండా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఇప్పుడు ఆ సాంగ్ బుజ్జి తల్లి సాంగ్ కానీ, హైలెస్ సాంగ్ కానీ, ఇవన్నీ కూడా ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అవుతాడు. వెరీ నైస్ అండ్ వెరీ నైస్ సార్. అండ్ ఒక సీరియస్ ప్యాటర్న్లో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెబుతూ స్టార్ట్ అయినటువంటి ఈ సినిమా ఏమన్నా కామెడీ అది ఏమైనా టచ్ చేశాడా? అక్కడక్కడ అది కామెడీ వెతుక్కోవడం అనవసరం అంటారా? కామెడీ అంటే అక్కడక్కడ కొంచెం అనిపిస్తుంది తప్ప దానికోసం ప్రత్యేకించి స్పెషల్గా ప్రత్యేకించి దాన్ని చేయాలనే ప్రయత్నం ఏమీ చేయలేదు. అక్కడక్కడ కొంచెం మనకి వస్తాయన్నమాట. ఎస్ సార్. సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్లస్ పాయింట్స్ ఏం చెప్తారు, మైనస్ పాయింట్స్ ఏం చెప్తారు? అదే ప్లస్ పాయింట్స్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు నాగ చైతన్య పర్ఫార్మెన్స్ అసలు అద్భుతంగా ఉంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, అలాగే సినిమాటోగ్రఫీ, శ్యామదత్ శ్యామదత్ సినిమాటోగ్రఫీ, ఇవన్నీ ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ ఏంటంటే చెప్పాను కదా, నిడివి అంటే నవీన్ నూలి దీనికి ఎడిటర్, కానీ డైరెక్టర్ కాల్. జనరల్గా ఎడిటర్ కత్తిరికి కొంచెం పని చెప్పి ఉండాల్సిందని చెప్పి కొంతమంది రాస్తుంటారు. ఆ పని చెప్పమని చెప్పేది డైరెక్టరే కదా, అంతే కదా. కాబట్టి ఇందులో ఎడిటర్ని మనం కంటే కూడా అదే ఇంకొంచెం కనీసం నా వరకు పర్సనల్గా ఒక 15-20 minutes ఎడిట్ చేస్తే, ట్రిమ్ చేస్తే ఇంకా చాలా బాగుండేదని నాకు అనిపించింది. అలాగే ఈ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఓవరాల్గా చూస్తే నాగ చైతన్య అక్కినేని ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ లాంటిదండి. అందరూ కూడా అంటే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు నాగ చైతన్య. కానీ అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ ఎక్కాడు. ఒక మెట్టు కాదు, ఒక 10 మెట్లు ఎక్కాడని చెప్పొచ్చు. అంత అద్భుతంగా చేశాడు నాగ చైతన్య. అంటే తను పడ్డ కష్టం అంతా తెలిసింది. అవును, ఈ సినిమా కోసం తను ఎంతో కష్టపడ్డాడు. అంటే గెటప్ విషయంలో కానీ, స్లాంగ్ విషయంలో కానీ చెప్పాడు. బాడీ లాంగ్వేజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో అది చాలా చెప్పాడు. అవును, అంటే న్యాచురల్గా ఆ క్యారెక్టర్ అలా ఒదిగిపోయాడు. అద్భుతంగా పరకాయ ప్రవేశం చేశాడు. అందులో నాగ చైతన్యకి 100కి 100 మార్కులు మనం ఇవ్వాల్సిందే. ఓకే, మైనస్ల విషయాల్లో కూడా ఇది చెప్పారు. ఓవరాల్గా సినిమా ఒక సగటు ప్రేక్షకుడికి, ఎదురు క్లాస్ ఆర్ మాస్ ప్రేక్షకుడికి ఎలా అనిపిస్తుంది అంటారు? అంటే మరీ ఇది అద్భుతమైన సినిమా అనే అంచనాలతో వెళ్తే కొంత డిసప్పాయింట్ అవుతారు. మామూలుగా ఏ అంచనాలు లేకుండా సినిమాకి వెళ్తే మాత్రం హ్యాపీగా పైసా వసూలు ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. అవుట్ ఆఫ్ 5 మనం ఎంత అనుకోవచ్చు సార్ జనరల్గా దీనికి? 3/5 ఇవ్వచ్చు అండి. 3 వరకు ఇవ్వచ్చు. ఓకే సార్. మొత్తానికి తండేలు అయితే మాత్రం నాగ చైతన్య మరో మెట్టు ఎక్కించిందంట. మరో ఒక 5-6 మెట్లు లేదా 10 మెట్లు అంటారు ఇందాక అన్న. అవును, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.